ఈ ఏడాది ఐపీఎల్‌లో 776 పరుగులు, 237 ప్లస్ స్ట్రైక్ రేట్, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్‌తో పాటు 5 అవార్డు గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. బుమ్రా, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం ఊచకోత కోసిన వైభవ్‌ను నెట్స్‌లో ఎదుర్కోవడానికే భయపడతానని తోటి ఆటగాడు జోఫ్రా ఆర్చర్ అనడం, అలాగే సచిన్, కోహ్లీ, గిల్, అజయ్ జడేజాల ప్రశంసలు అతని రేంజ్‌ను చెప్తున్నాయి. అయితే వైభవ్ జట్టులోకి వస్తే 2026 మార్చి 8న అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ప్రస్తుత టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి ఎవరిని తీసేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. 2027 వరల్డ్ కప్ వరకు వన్డేలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు కాబట్టి వన్డేలో మాత్రం బ్యాకప్ ఓపెనర్గా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే టీ20లో ఓపెనర్గా రావాలంటే వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచి కీపర్గా ఉన్న సంజు శాంసన్ను పక్కన పెడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. లేదా వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ల్లో విఫలమైన ఫైనల్లో 22 బాల్స్లో 52 రన్స్ చేసి ప్రస్తుతం ఐసీసీ నంబర్ 1 టీ20 బ్యాటర్గా ఉంటూ ఇటీవలి ఐపీఎల్లో 563 రన్స్ చేసిన అభిషేక్ శర్మను పక్కన పెట్టాలి. ఈ రెండూ కాదంటే వైభవ్ను మిడిల్ ఆర్డర్లోనే లేదా ఫినిషర్గానే పంపాల్సి ఉంటుంది. పొరపాటున అక్కడ వైభవ్ విఫలమైతే అది అతని కెరియర్ పైనే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇదే ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. కాగా తాజా ఎంపికతో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అతి చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 1989లో సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులోనే పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్పై ఇతను ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైపోయింది. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇదే సమయంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టు నుంచి ఎవరు త్యాగం చేయాల్సి వస్తుందనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.